సరే నేనైతే బ్యాక్ సైడ్ ఉంటా, నేనైతే ముందుకు రానని చెప్పిన. అలాగే నేను బ్యాక్ సైడ్ ఉన్నా. నేను చేసే మూమెంట్స్ వల్లనే కేటీఆర్ గారు నన్ను గుర్తుపట్టారు, కానీ నేనైతే కావాలని కల్పించుకొని ఆయనను కలిసింది అయితే లేదు. ఇంకొకటి, ఆయనను నేను కావాలని పర్సనల్గా కలిసింది అయితే ఎప్పుడు లేదు. పబ్లిక్లో అందరు ఉన్నారు, మీడియా ఉంది, అంతమంది ముందల ఆయన నాకు చేసేది ఏంది, నేర్పించేది ఏముంది, మీడియా కూడా ఉంది కదా, అక్కడ ఏం మాట్లాడినా రికార్డ్ అయి ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నది అనేది అబద్ధం. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో అంతమందిని రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయడం వల్ల మొదటగా నష్టపోయిన అభ్యర్థిని నేనే. అవి వాళ్ళు 3800 పోస్టులు వాళ్ళు రెగ్యులర్ చేయకపోయింటే ఈరోజు జూనియర్ లెక్చరర్లు చాలామంది పోస్టులు వచ్చి చాలామంది అభ్యర్థులు జూనియర్ లెక్చరర్లు అయ్యేటోళ్ళు. మేము ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మేము వెరిఫికేషన్కి వెళ్ళి మేము ఉద్యోగాలు కోల్పోయినాము. వాళ్ళు సర్వీస్ లేకుండా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఈరోజు ఉద్యోగాలు సంపాదించారంటే కేవలం వారి వల్లనే. మాకు ఎట్లా అభిమానం ఉంటుంది? వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మేము అడ్రస్ చేయొద్దా? మీరు ఇట్లా చేసిరు, మీరు చేయడం వల్లనే మేము నష్టపోతున్నాం అని చెప్పే బాధ్యత కూడా మాదే కదా. అదే చెప్పే ప్రయత్నం చేసిన నేను. అక్కడ ఏం బీఆర్ఎస్ ఏం లేదు నా వెనకాల. అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల మీద ఇప్పుడు అంతంత మాత్రమే ఉద్యమాలు జరుగుతున్నాయి, అయిపోయింది, నిరుద్యోగులు ఎవరు కూడా మేము ఇచ్చిన హామీలను మర్చిపోయారు, ఇంకా మా పని మేము చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంది నిరుద్యోగులు? ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మీకు అర్థమైతలేదా? ఇప్పుడు నేనే ఇక్కడ జూబ్లీహిల్స్ లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నా అంటే మీరైతే లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోండి ఒకసారి, మీరు అనౌన్స్ చేయండి. హింట్ ఏంది, వార్నింగే ఇస్తున్నా. డైరెక్ట్ మీరు లోకల్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయండి, అప్పుడు చూద్దాం. నిరసన చేస్తున్నారా నిరుద్యోగులు? నిరుద్యోగులు దేనికి సంకేతం అంటే మీరు నోటిఫికేషన్లు ఇస్తలేరు. మేము ఏమని చెప్పినామంటే మీరు మాకు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి, లేకపోతే మీరిచ్చే ఎన్నికల నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సంపాదిస్తామని చెప్పినాం. మాకు కావాలి ఉద్యోగాలు, మీరు ఏ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో మేము పోటీ చేయడానికి మేము రెడీ. అది అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్స్ మీదనే దృష్టి పెట్టారు. వాళ్ళు సంవత్సరానికి ఒక్క 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే ఈ 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం ఉందా? అస్సలు లేదు, పోయింది, అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇచ్చేటోళ్ళు అయితే ఎన్నికలకు ముందే కొన్ని నోటిఫికేషన్స్ అన్న ఇచ్చి ఎన్నికలకి పోయేటోళ్ళు. సరే ఎస్ఐపిసియో డిఎస్సియో ఇలాంటివి ఇచ్చి, గురుకులాలు ఇలాంటివి ఇచ్చి వాళ్ళు ఎన్నికలకి పోయేటోళ్ళు. వాళ్ళు ఏది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఏ ధైర్యంతోనూ ఎన్నికలకి పోతున్నారో అర్థం కావట్లే. అందుకే నిరుద్యోగులు విసిగిపోయి వయసు అయిపోతుంది, ఏం చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అంటే నిరుద్యోగులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావితం చూపించగలుగుతారు? ఇప్పుడు ఒక నిరుద్యోగి ఇంట్లో ఒక నిరుద్యోగి మాత్రమే ఉండడు, ఒక రైతు ఉంటాడు, ఒక అమ్మమ్మ ఉంటుంది, నానమ్మ ఉంటుంది, అవ్వ ఉంటుంది, ఒక మహిళ, మీరిచ్చే మహిళా శక్తి, ఇవన్నీ ఫ్రీ గ్యాస్, రైతు బంధు, ఇవన్నీ కలిపితేనే ఒక కుటుంబం. ఇవన్నీ కలిపితేనే మీరిచ్చే 6 గ్యారెంటీలు కలిపి ఒక కుటుంబం. మరి ఈ 6 గ్యారెంటీలు మీరు అమలు చేయనప్పుడు ఫ్రీ బస్ ఒక్కటి ఇస్తే ఉంటారు. ఒక నిరుద్యోగి, ఒక రైతు బంధు, ఒక ఫ్రీ గ్యాస్, ఒక ఫ్రీ మహిళా శక్తి, అందరు ఉంటారు. మీకు మహిళలకి 2500 అన్నారు. ఇవన్నీ కలిపితే ఒక కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకోరా? నిరుద్యోగులు ఎలక్షన్స్ కి ఇంటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు చెప్పరా? అక్కడ 3000 రావు, ఇక్కడ 30,000 జీతము రాకపోయా. అట్లాంటప్పుడు ఏ భరోసాతోటి ఇంకా కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటాము? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పెన్షన్లకో ఫ్రీ బస్సులకో ఆశపడి ఓట్లు వేయలేదు. ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అంటే సరే నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మనకు నిరుద్యోగ భృతి వస్తుంది. అది రాని పక్షంలో మనకు నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి ఒక భరోసాతోటి నిరుద్యోగులందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అది మాట తప్పేది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను ఒక రాజకీయ పావుల కోసం వాడుకోవడం, లేదంటే నిరుద్యోగులను బదనాం చేయడం, లేదంటే నిరుద్యోగులకు ఎంతసేపు ఆశపడ్డప్పుడు మొండి చేయి చూపించడం, ఎట్లా ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి అందుకే నిరుద్యోగులంతా ఒకటే డిసైడ్ అయ్యారు. వీళ్ళకి చెప్పి ఎన్ని రోజులు వీళ్ళే, ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే హరీష్ రావు, ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మొత్తం వీళ్ళే, మొత్తం మా ఆల వెంకటేశ్వర రెడ్డి, మా జిఎంఆర్, మొత్తం వీళ్ళే ఉండాలి. ఇక రాజకీయంలో వీళ్ళు ఉండబట్టే కదా వీళ్ళకి పొగరు కళ్ళు నెత్తికెక్కినాయి. నెక్స్ట్ జనరేషన్ రాకుండా వీళ్ళని మాత్రమే నాయకులుగా ఎందుకు చూడాలి మనం? నెక్స్ట్ మన నిరుద్యోగులు కూడా నాయకులు ఎందుకు అవ్వద్దు? వీళ్ళని చదువుకోని వాళ్ళని వాళ్ళ ముందు తీసుకుపోయి జీవోలు పెట్టి ఇవి మార్చండి అని వీళ్ళని అడుక్కునే కంటే మనం చదువుకున్న వాళ్ళమే ఆ ప్లేస్ లో ఉంటే ఆ జీవోలు మారడం ఎంతసేపు చిటికెలో పని. ఆ జీవోల వల్ల మాకు నష్టం అవుతుంది, ఆ జీవోల వల్ల మేము కోట్లు మెట్లెక్కాలి, మళ్ళీ నష్టపోవాలి. మీరు నోటిఫికేషన్లు ఇచ్చిన లాభం లేదు, ఈ జీవోల వల్ల మళ్ళీ కోట్లు ఎక్కాలి, ఒక 2-3 సంవత్సరాలు ఆ కోర్టు చుట్టూ తిరగాలి, పైసలు వేస్ట్ చేసుకోవాలి. తీరా చూస్తే వీళ్ళు గెలుస్తారు, మిగతా పార్టీ ప్రతిపక్షాలు ఓడిపోతారు. వీరు గెలిచిన వాళ్ళు
కళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. తీరా చూస్తే ప్రతిపక్షాల దగ్గరికే పోవాల్సి వస్తుంది. లక్షల లక్షల పిల్లలు పెట్టుకోలేరు విద్యార్థులు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దాన్నే అదునుగా తీసుకొని వాళ్ళు చేసిన నష్టాన్ని అంతా మర్చిపోయి చివరికి గతి లేక ప్రతిపక్షాలను అప్రోచ్ అవుతారు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా యూనివర్సిటీకి వచ్చినప్పుడు చెప్పారు కదా, అసలు వీళ్ళకు 100 కోట్లు అడగాలంటే భయం అనిపిస్తుంది, కానీ నేను 1000 కోట్లు ఇస్తా, నెక్స్ట్ టర్మ్ నేను వచ్చేసరికి ఏ సెక్యూరిటీ ప్రోటోకాల్ లేకుండా వస్తా, నేను విద్యార్థుల సమస్యలు వింటా, అదే విద్యార్థుల కోసం అని అంటాడు ఆయన. మేము కూడా వెయిటింగ్. ఈ ఎన్నికలకు ముందు ఒక్కసారి రండి, ఓకే ఒక్కసారి రండి, ప్రొటెక్షన్ లేకుండా ఒక్కసారి రండి, మేము కూడా చెప్తాం. ఏం చేస్తారు, కొడతారా? మేము ఎందుకు కొడతాము, చెప్తున్నాం కదా. తను అంత ధైర్యంగా చెప్పిరు కదా, నేను పోలీస్ బలగం లేకుండా వస్తా, ఎలాంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీ లేకుండా వస్తా అని. మేము కూడా వెయిటింగ్. మేము కోరుకున్న, మేము ఎన్నుకున్న నాయకుడు మా మధ్యలోనే ఉండాలి అని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ నాయకుడు, ఆ విద్యాశాఖ మంత్రి మా దగ్గరకు వస్తే ఆ విద్యాశాఖ మంత్రికి విద్యా వ్యవస్థలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము ఏం కొడతాము తిడతాము అని అనట్లే. ఎందుకు కొడతాము, ఆయన మా విద్యాశాఖ మంత్రి, ఆయన కలుస్తలేడనే కదా మా కోపం. ఆయన కలిసి మా సమస్యలు వింటే మాకు ప్రాబ్లం ఏముంది? ఇంతసేపటికి మేము మొత్తుకునేది ఒకటే, ఒక్కసారి కూడా నిరుద్యోగులకి కృతజ్ఞతా భావంగా మీరు ఎందుకు కలవలేదు? కనీసం సోషల్ మీడియా అయినా వీళ్ళందరైనా ఇంత సపోర్ట్ చేసిర్రు అప్పుడు ఆయన గెలుపు కోసం, వాళ్ళనైనా కనీసం కలిసిర్రా? కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అన్ని ఓట్లు వేపిస్తే కనీసం ఒక మీడియాకి థ్యాంక్స్ లేదు, ఒక నిరుద్యోగులకి థ్యాంక్స్ లేదు, కనీసం కలిసే ప్రయత్నం చెప్తారు కదా. అన్ని సభలు సమావేశాల వేదికల మీద నిరుద్యోగులు చేయబట్టే మేము అధికారంలోకి వచ్చినామని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నిరుద్యోగులు చేయబట్టే అధికారంలోకి వచ్చినామంటే మాకు ఉద్యోగాలు రావు కదా. ఆ ఒక్క మాటతోటి ఆ ఉద్యోగాలు రావాలంటే మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఆ ఒక్క మాటతో ఉద్యోగాలు వస్తే 100 సార్లు అదే మాట అనండి, ఒప్పుకుంటాం. చెప్తానే ఉన్నారు, అది మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలుసు. తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు? ఒక్క నోటిఫికేషన్ అయినా, ఒక మద్యం నోటిఫికేషన్ ఇచ్చేసి మరి తాగుబోతులను తయారు చేద్దాం అనుకుంటురా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ రోజు జూబ్లీహిల్స్ బైపోల్లో మీరు నామినేషన్ వేయబోతున్నారు అనేది తీవ్ర స్థాయిలో ప్రచారం అవుతుంది. అసలు నామినేషన్ వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నేను అనుకున్నా ఒకటి, వీళ్ళకి నిరుద్యోగులు ఏం చేస్తారు, మా అంటే ఇందిరా పార్కులో పోయి మైక్ల ముందు అరుస్తారు గంట సేపు, లేదంటే ఏదో ఒకటి ముట్టడి చేస్తారు, ఆ లైబ్రరీలో ప్రెస్ మీట్ పెడతారు. ఇంతకు మించి ఏం చేయలేరు. మీ రాజ్యాలు వెళ్ళేది మేమే, మా పాలనే మేమే, అదే కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి, మేమే ఇక బీజేపీలో మేమే వెళ్తాము, మమ్మల్ని ఎవ్వరు అడ్డుకోలేరు. నిరుద్యోగులు ఏముంది, ఒక 4 సంవత్సరాలు మొత్తం చెప్పి చెప్పి కుక్కకి బిస్కెట్ వేసినట్టు చివరి సంవత్సరంలో నోటిఫికేషన్లు వేస్తే వీళ్ళు చల్లబడతారు అని వాళ్ళకొకటి బాగా, ఏ ప్రభుత్వానికైనా ఇది ఫిక్స్ అయి ఉన్నారు. బీఆర్ఎస్ అయినా అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి మేమేమనుకున్నామంటే, అసలు మన మధ్యకి వీళ్ళు రావట్లే, మన దగ్గరికి వీళ్ళు వచ్చి సమస్యలు వినట్లే, కాబట్టి వాళ్ళున్న ప్లేస్కే మనం పోవాలి. ఎట్లా? రాజకీయమే కదా, ఇప్పుడు వాళ్ళు ఉన్నది రాజకీయంలోనే, కాబట్టి రాజకీయమే చేసి చూపించాలి. ఇది మా నిరసన మాత్రమే. మేము అసలు ఒక చర్చ అయితే జరుగుతుంది కదా, ఈమె ఎందుకు పోటీ చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కదా. అసలు ఈమెకి ఏం అవసరం, బ్యాక్గ్రౌండ్ లేదు, అవునవును, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ జెన్యూనిటీ ఉంది కదా. ఇప్పుడు జెన్యూనిటీ ఉంది కాబట్టి, ఆయన ప్రొఫెసర్ కాబట్టి ఆయనకు అర్థమైంది ఆ సమస్య. నిరుద్యోగిత అంశము తీరేది కాదు, కానీ మీరు ఒక 10% అయినా ట్రై చేస్తున్నారా? నిరుద్యోగత రూపం ఆపే ప్రయత్నాలు మీరు ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు కాబట్టే కదా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, చదివించే తల్లిదండ్రులకు కూడా ఆ బాధ తెలుస్తుంది. 33 ఏండ్లైనా 34 ఏండ్లైనా పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవడము, పండగలకి ఇంటికి పోకపోవడము, ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి తెలుస్తాయి. వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఏసీ కార్లో తిరిగి మంచి బంగ్లాలో కూర్చున్న వాళ్ళకి మా సమస్యలు ఏం తెలుస్తాయి?